అంతా కూడా ఆరాధనకి సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి మనం ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ విలువైనటువంటి మాటలు కీర్తన భాగంలో దాగున్నాయని మనకి తెలుసు కనుక మనం కీర్తనల భాగముతో పాటు ఆరాధన కూడా మనం చేసాము. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మీలో చాలా మంది సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సాక్ష్యం పూర్తిగా అంటే నా మాటలో చెప్పాలంటే క్షుణ్ణంగా ఒక 10 నిమిషాలు లేక ఒక 5 నిమిషాలు చెప్పాలనుకుంటాం కానీ ఆ సాక్ష్యం ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది. కాబట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే సాక్ష్యాన్ని ఇందులోనే వాక్యంతో పాటు కలిపి నా సాక్ష్యాన్ని కూడా నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాలని చేత పట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు. మీ శ్రేష్ఠ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఇదిగో ఈ పునరుద్ధాన దినమందు నీ బంగారు పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించటానికి, గణపరచటానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, గతించిన దినాలలో మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ, మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి అధికమైన ప్రేమ ఈరోజు మమ్మల్ని బ్రతికించి బట్ట కట్టి ఊపిరి పీల్చుకునేలా చేసింది. ప్రభువా, ఇదిగో నీ బలిష్టమైనటువంటి హస్తాల నీడలో నీ తోటలో పనివాడినైన నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నా నోటిని మీరు తాకండి. నా నోటి నిండా మీ మాట ఉంచండి. మనుష్యుల మాట వ్యర్థము ప్రభువా. మనుష్యుల మాట ఎవరు విన్నా ఒకవేళ ఆ మాట ద్వారా ఆదరించబడచ్చు, ఆదరించబడపోవచ్చేమో, కానీ నీ మాట ద్వారా పూర్తి స్థాయిలో ఆదరణ పొందుకుంటామని నమ్ముతున్నాం. దేవా, అటువంటి నీ మాట ఈ నీ దాసుడునైనా నా నోట ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వారందరూ వినివారై ఉండకుండా విన్న వాక్యానుసారమైనటువంటి జీవితంలో నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. మా అందరికీ మనోనేత్రములు తెరవండి. హృదయం అనే పలక మీద నీ మాటలని రాసుకునే దయను మాకు చూపించండి. మా హృదయాల్లో మీ మాటలతో సందిగ్ధము చేయమని, మా హృదయాలన్నీ ఇక్కడే ఉంచమని, ఈ శబ్ద తరంగాల ద్వారా ఎంతమంది అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ నీ మాటలు నా నోట ఉంచినటువంటి నీ మాటలు వింటూ ఉన్నారో వారి కుటుంబాల్లో నెమ్మది, వారి కుటుంబాల్లో ఆదరణ, వారి కుటుంబాల్లో విలువైనటువంటి గొప్ప సాక్ష్యం ఈరోజు తెలియచేయమని మహిమంతా మీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దయచేసి అందరూ కూడా నా వైపు చూడండి. దయచేసి అందరూ నా వైపు చూడండి. ఒకరోజు ఒక పాస్టమ్మ గారు, అంటే ఒక దైవజనుడు చాలా ఖచ్చితమైనటువంటి ప్రార్థనా పరులు, ఎక్కువ ప్రార్థన చేసేటటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు. అయితే వారు ఒకరోజు ఇంట్లో కూర్చొని భార్యతో భర్త ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మొదట భార్య ఈ విధంగా అంటుంది. ఏమంటుందంటే,
పాస్టర్ గారు ఏమండి, మీరు మైక్ పట్టుకుంటే మీరు మైక్ పట్టుకుంటే ఆమెననే మాట ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, మీరు చాలా ఎక్కువ సమయాన్ని తీసుకొని ప్రసంగాన్ని ప్రసంగిస్తా ఉన్నారు, తద్వారా అందరూ వింటున్నారు, కానీ వారు ఎలా ఉన్నారయ్యా అంటే వారు విని వినలేనట్టు కొన్ని మాటలు వింటున్నారు, కొన్ని మాటలను విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి మీరు మీ వాక్యము చెప్పేటటువంటి సమయాన్ని కొంచెం తగ్గించుకోండి అని భార్య అయినటువంటి ఆ సేవకురాలు సేవకుడికి భర్తకి తెలియజేసింది. అయితే భర్త అయినటువంటి ఆ సేవకుడు ఇలా అంటున్నాడు, అమ్మా నేను వాక్యం స్టార్ట్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చి నన్ను ఏం చేస్తున్నాడంటే ఇంకా నన్ను బలపరిచి నన్ను ఉరుతలెత్తించి నన్ను ఏం చేస్తున్నాడంటే ఇంకా ఉన్నతమైనటువంటి మాటలు తెలియజేయాలని పురుకొలుపుతున్నాడు అని ఈ మాట తెలియజేసినట. అయితే ఎలా నేను మరి ఆ సమయాన్ని పాటించాలి అని పాస్టర్ గారు అడిగితే, ఏమండి ఓ పని చేయండి, మీరు ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఆ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు, ఆ పులిపెట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరేం చేస్తారంటే మెంటో ప్లస్ చాక్లెట్ ఉంటది కదా, ఆ చాక్లెట్ జోబులో పెట్టుకుని వెళ్ళండి అని. ఏంటండి చెప్పండి, మెంటో ప్లస్ చాక్లెట్ జోబులో పెట్టుకుని వెళ్ళండి. కరెక్ట్ గా మీ ప్రసంగం ఇచ్చే సమయానికి మెంటో ప్లస్ మీ నోట్లో వేసుకోండి. బావేనండి, మెంటో ప్లస్ మీ నోట్లో వేసుకోండి. మెంటో ప్లస్ కరిగిపోతుంది అన్నప్పుడు ఆమె చెప్పండి, అబ్బా భలే మంచి సలహా ఇచ్చావు పాస్టమ్మ అని చెప్పి మనోడు ఏం చేశాడంటే కొన్ని మెంటో ప్లస్ చాక్లెట్ జోబులు వేసుకున్నాడు. జోబులు వేసుకొని ఆ రోజు చక్కగా సూటు బూటు వేసుకొని ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే చక్కగా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చునగా ఆ దైవజనులు ఫలానా ఫలానా ఈ రోజు మనకి వాక్యం చెప్తారు అనగానే ఆ దైవజనుడు లేచి నిలబడి అక్కడ వాక్యం చెప్పడానికి ఇలా నిలబడిన వెంటనే ఏం గుర్తుకొచ్చింది, భార్య చెప్పినటువంటి చాక్లెట్ గుర్తుకొచ్చింది. వెంటనే జోబులు చేయట్టాడు, ఇంకేమీ ఆలోచించకుండా తక్కువ నోట్లో వేసాడు. నోట్లో వేసి ప్రసంగం స్టార్ట్ చేశాడు. ఇక ఆయన ప్రసంగం చెప్తూ ఉంటే ప్రజల్లో కలవరం రేగిపోతుంది. ఆయన ప్రసంగం ఇంకా 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 సాగుతూనే ఉంది. గంట అయిపోయింది, ఇంకా కరగలేదు. 2 గంటలు అయిపోయింది, ఇంకా కరగలేదు. ఇదేంటి, మా ఆవిడేమో చాక్లెట్ పెట్టుకుంటే బేగా కరిగిపోతా టైంకి ఆమె చెప్పేద్దాం అనుకున్నాడు, ఇదేంటిది కరగట్లేదు అని అనుకున్న లోపు పాస్టర్ గారు పక్క నుంచి వచ్చి, అయ్యా టైం అయిపోయింది అయ్యగారు అని చెప్తే, అలా కదండి అని మనసులో అనుకుంటున్నాడు. మా ఆవిడ చెప్పింది కదా చాక్లెట్ ఏమవ్వాలి, కరిగిపోయిన తర్వాత అప్పుడు ఆమె అని చెప్పాలనుకున్నాడు. తీరా ఆ చాక్లెట్ అని ఇలా చేతిలో పెట్టి తీస్తే అది చాక్లెట్ కాదు, ఆయన కోట్టుకున్నటువంటి బత్తాయి. జోబులో పెట్టుకున్నటువంటి ఆ బొత్త ఏమైందంటే చాక్లెట్ లో నోట్లోకి వెళ్ళిపోయింది. అది అంతేనా కరగట్లేదు. ఆ బటన్ ఏమైందంటే కరగట్లేదు. చాక్లెట్ అనుకోని గబాల్ నోట్లో వేసుకున్నాడు. కానీ అక్కడ ఏం పని చేయలేదంటే భార్య చెప్పినటువంటి మాట పని చేయలేదు. అంటే తొందరలో తన కోట్టుకున్నటువంటి బటన్ ఊడిపోతే జోబులో వేసుకున్నాడు. ఆ జోబులో వేసుకున్నటువంటి బటన్ నోట్లో వేసుకున్నాడు. అది ఎంతకే కరగదు. అందుకే ఆమె అనడానికి అవలేదు. కానీ నేను మీకు అలా చేయను, నా నోట్లో ఏమీ లేదు, మీరు కంగారు పడకండి. మహా అయితే ఒక 20 నిమిషాలు ప్రభు యొక్క ఉన్నతమైన మాటల్ని మనం తెలుసుకొని ఇక్కడి నుంచి మనం ప్రభు యొక్క ఆ సన్నిధిని అనుభవిస్తూ మనం ఇక్కడి నుంచి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాటి క్రైస్తవులు నటించే క్రైస్తవులుగా ఉన్నారు. బాగా వినండి ప్రియమైన వల్ల, ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే నటించే క్రైస్తవులుగా ఉన్నారు. అయితే మన వాక్యం ఏం తెలియజేస్తుందంటే నువ్వు నటన జీవితాన్ని జీవించేవాడిగా ఉండకూడదు. నువ్వెలా ఉండాలయ్యా అంటే కొంతమంది నమ్మించే క్రైస్తవుడుగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఎలాగా నమ్మించే క్రైస్తవుడుగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అలా కూడా ఉండకూడదని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియ సహోదరుడా, కొంతమంది నమ్మకమైనటువంటి క్రైస్తవుడుగా జీవించాలి అని అనుకుంటాడు, కానీ
ఇతరులకు ప్రకటిస్తాడు కానీ తను జీవించలేడు. నమ్మకమైనటువంటి దేవుడి నుండి నమ్మదగినటువంటి దీవుళ్ళు సంపాదించుకోవాలని ఆశపడతాడు, కానీ లోక సంపాదన దగ్గరికి వచ్చేసరికి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ దీవుల సంపద మర్చిపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ కోవకు చెందినవాడువో ఒకసారి ఆలోచన చేసుకో. గత వారంలో ప్రభు ఆయా ప్రాంతాల్లో ఉన్నతంగా వాడుకొని ప్రభు మాటలను ఆయా ప్రాంతాల్లో విరివిగా ప్రకటించి తిరిగి మళ్ళీ మీ మధ్యలోనికి రాగలిగానంటే అది కేవలం ప్రభు చేసినటువంటి ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మందికి బైబిల్ పట్టుకొని అంటూ ఉంటారు, ఈ బైబిల్ని చదివితే మీకు జ్ఞానం వస్తుంది, ఈ బైబిల్ని చదివితే మీ జీవితం మార్చబడుతుంది, బైబిల్ చదివితే బైబిల్లో ఉన్నటువంటి మాటల చేత మీరు ఆదరించబడతారు, బైబిల్ ఉన్నటువంటి ఈ మాటల చేత మీరు ఊరడింపజేస్తారు అని అంటూ ఉంటారు. కానీ బైబిల్ను అర్థం చేసుకున్నట్టుకు చదివే పద్ధతి మాత్రం ఎవరికి తెలియదు. ఈ మాటలే దాదాపు ఒక పావుగంట సేపు చెన్నై ప్రాంతంలో మొన్నటి దినాన వాక్య పరిచయం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. అక్కడ తెలుగు వారు ఉన్నారు, అలాగే అక్కడ వారి యొక్క మాతృభాష అయినటువంటి తమిళ భాష కూడా అక్కడ ఉన్నారు. తమిళ్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, కొంతమంది హిందీలో కూడా మాట్లాడతారు. ప్రభు కృపను బట్టి అక్కడ ఒక తమిళ్ తప్ప ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఈ మూడు కూడా మాట్లాడడానికి ప్రభు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తమిళ్లో అందరినీ ఒక మాట అడిగాను, నల్ల అరక్కం అని అంటే అందరూ అంటున్నారు రొంబ నల్ల అరక్కం అని. బాగున్నారా అని అడిగితే మేము చాలా బాగున్నాము అని. అదొకటి నాకు వచ్చు, మీరు మళ్ళీ నన్ను అడక్కండి. ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ బైబిల్ జ్ఞానం కోసం, బైబిల్ అర్థం చేసుకునే విధానం కోసం ఆ ప్రాంతాల్లో వివరిస్తూ ఉంటే ఆ సభల్లో చాలా చక్కగా అందరూ విన్నారు. చాలా చక్కగా వింటూ ఆ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని వారు హృదయ గదిలో దాచుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. చూడండి ఒకసారి ఆది కాండము 24వ అధ్యాయము 12వ వచనాన్ని తీసి చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 12వ వచనం తీసి చదవండి. మైక్ ఆన్ చేసి చదవండి. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాం మీద ఏం చూపించాలంట? అనుగ్రహం చూపించండి. ఇంకా అంటాడు చూడండి, నేను నీ కార్యము త్వరలో సఫలము చేసి నీ మీద అనుగ్రహము చూపిద్దను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు మాట ఇస్తాడండి, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాటను నెరవేర్చే దేవుడు. ఆ మాటని ఇచ్చినవాడు ఎంత మాత్రము వెనుక తీసుకునేవాడు కానే కాదు. హల్లెలూయా. అందుకే అంటూ ఉంటాడు ఇర్మియా భక్తుడు, ఇర్మియా అధ్యాయం చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం తీసి చదవండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం అందులో అంటాడు, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఏం చెప్తున్నాడంటే మనకి, నువ్వు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? ప్రభువుని స్తుతించగలుగుతున్నావా? కానీ నేడు సంఘాల్లో మొర్ర పెట్టట్లేదు, కానీ గుర్రు పెడతా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలా ఉండాలంటే ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే కీర్తనకారుడు చెప్తాడు కదా, చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 21వ వచనాన్ని తీసి చదవండి. కీర్తనల భాగము
89వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు కదా, నా చేయి ఎడతెగక అతనికి తోడే యుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమవుతుందంటండి? తోడుగా ఉంటది. మరి తోడుగా ఉన్నటువంటి ఆ హస్తాన్ని నీ పక్షాన్ని ఉంది కదా అని నువ్వు మరిచిపోయి ఇర్మియా భక్తుడు చెప్తున్నటువంటి ఆ మాటని పక్కన పెడుతున్నావేమో. ఒకవేళ ఏ మాట? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, జవాబు కావాలా? నీకు జవాబు కావాలంటే నీవు ఖచ్చితంగా మొరపెట్టాలి. ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే మొరపెడుతున్నారు, కానీ లోక సంబంధమైనటువంటి ఇహలోక భోగ భాగ్యాలతో ఆడంబరాలతో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మొరపెడుతున్నారు, కానీ లోక సంబంధమైనటువంటి కార్యాలను మాత్రం విడిచిపెట్టట్లేదు. మొరపెడుతున్నారు, కానీ లోక సంబంధమైనటువంటి ఆ విషయాల్లో తలదూర్చడం మాత్రం మానటం లేదు. మొరపెడుతున్నారు, కానీ ఆ లోక అందాలని చూడకుండా ఉండలేకపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మొరపెడితే ఆ మొర్ర విన్నటువంటి దేవుడు నేరుగా నీకు జవాబు ఇచ్చేవాడుగా నేను మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన మాట్లాడే దేవుడు. మనం ఫోన్ చేస్తాం, ఫోన్ చేసి రింగ్ అయిన వెంటనే ఏమంటాం? అవతల ఎవరండి అంటామా? చెప్పండి. హలో హలో, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఎవరండి? మాట్లాడతామా లేదా? కానీ మన దేవుడు అలా మాట్లాడండి. హలో నా కుమారుడా, నా కుమార్తె బాగున్నావా అని మన దేవుడు మాట్లాడేవాడు కాదు. మన దేవుడు మన హృదయములో ఉన్నటువంటి గాయాలను మార్పే విధముగా మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి వారైతే కేవలం పెదవులతో మాట్లాడతారేమో కానీ మన దేవుడు హృదయ అంతరంగాలతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లేఖనం కూడా తెలియజేస్తుంది, హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అని. మరి నీ హృదయంలో ఒకటి ఉంచుకొని నోరుతో ఒకలా మాట్లాడుతున్నావేమో. ఒకవేళ దయచేసి ఆ ఆలోచన విధానాన్ని నీవు మార్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఆయన మనకు, మన కన్నులకు లేక మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు జరిగించడానికి ఎలాంటి కార్యాలు చేస్తున్నాడంటే గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలని మనకు ఆయన చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు కూడా అదే మాట చెప్తున్నాడు, మనము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు మనము చేయును అని యోబు భక్తుడు 37వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి కావలిస్తే. ప్రియ సహోదరి సహోదరుడా, గ్రహింపలేనటువంటి గూఢమైనటువంటి సంగతులను మనకి తెలియజేయగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. మరి ఆ కార్యాలని లేక ఆ మాటలని మనం స్వీకరించగలగాలి అంటే చాలా మందిలో ఏముంటుందో తెలుసండి? చాలా మందిలో భయం దాపరించి ఉంది. ఏముందండి? భయం. ఈ భయం ఏం చేస్తుందంటే అడ్డుబండగా ఉంది. కొంతమంది పిల్లని చూస్తే భయపడతారు, కొంతమంది పెద్దవారిని చూస్తే భయపడతారు, కొంతమంది బొద్దింకని చూస్తే భయపడతారు, కొంతమంది గోడ మీద వెళ్ళే బల్లిని చూస్తే భయపడతారు. కానీ మనం భయపడాల్సింది గోడ మీద బల్లికో, రోడ్డు మీద పిల్లుకో, లేక ఆ పురుగుకో, పాముకో కాదు. మనం భయపడవలసింది ఎవరికయ్యా అంటే జీవము కలిగినటువంటి దేవాది దేవునికి మనము భయపడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు కేడుమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకి ఏమై ఉన్నాడు? కేడుమై ఉన్నాడు. అందుకే అంటాడు కదా, చూడండి ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, భయపడకము, నేను నీకు కేడుము. హల్లెలూయా. ఆయన కేడుమై ఉన్నాడు, డాలై ఉన్నాడు, ఖడ్గమై ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని మార్చగల సూర్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి ఆయన నామాన్ని మనం మహింపరచాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. అప్పుడు మనలో నుంచి భయం దూరం అవుతుంది. మనం కేవలం ప్రభువుకు మాత్రమే భయపడుతూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించే గొప్పదైనటువంటి గూఢమైన సంగతుల్ని మనము తెలుసుకుంటాము. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఓ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు కార్ల్ మార్క్. చెప్పండి ఒకసారి, ఏం పేరు? కార్ల్ మార్క్. విన్నారు ఎప్పుడైనా? ఈ కార్ల్ మార్క్ అనేటటువంటి వ్యక్తి సంపద కోసం చాలా విలువైనటువంటి మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, సంపద ఒకవైపు పోగు పడ్డప్పుడు, అంటే పోగు చేసినప్పుడు, సంపద ఒకవైపు పోగు పడ్డప్పుడు రెండో వైపు బానిసత్వం, పీడన, ఇంకా అలక్ష్యం, లేక దౌర్జన్యం, మానసిక అశాంతి పోగుపడతాయంట. మీకు అర్థమైందండి? చాలా మంది ఈ లోకంలో దేనికోసం ప్రాకులాడుతారు, వెంపర్లాడుతారు అంటే ధనం కోసం వెంపర్లాడుతారు. ధన ధాన్యాల కోసం, బంగారం కోసం, వెండి కోసం, వజ్ర వైడూర్యాల కోసం వెంపర్లాడుతున్నటువంటి జీవితాలు. అయితే కార్ల్ మార్క్ అనేటటువంటి ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో సంపద ఒకవైపు పోగు ఉన్నప్పుడు రెండో వైపు బానిసత్వం ఉంటుంది జాగ్రత్త, రెండో వైపు పీడన ఉంటుంది జాగ్రత్త, రెండో వైపు అలక్ష్యం ఉంటుంది జాగ్రత్త, రెండో వైపు దౌర్జన్యం ఉంటుంది జాగ్రత్త, రెండో వైపు మానసిక అశాంతి పోగు పడతాయి జాగ్రత్త అంటున్నాడు. నిజానికి 1 కోటి రూపాయలు మీకు ఇచ్చారనుకోండి, 1 కోటి రూపాయలు ఇంట్లో తీసుకెళ్ళి తృప్తిగా పడుకోగలవా? తృప్తిగా తినగలవా? చెప్పండి. ఏమైనా చేయగలవా? ఏమైనా చేయగలవంటే ఒకటి చేయగలం, పడుకోకుండా కళ్ళు అప్పగించుకొని ఆ 1 కోటి రూపాయలకి అసలు చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎవడన్నా వచ్చి ఎందుకు పోతున్నాయేమని. నిజానికి దానివల్ల నీ ఆధ్యాత్మిక జీవితము నశించిపోద్ది, లోక సంబంధమైనటువంటి శరీరం కూడా క్షీణించిపోద్ది. ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుంది? పతనం అయిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. లోక సంబంధమైనటువంటి శరీరము క్షీణించిపోతుంది. అందుకే చూడండి, ఎంత ధనమున్నా ప్రాణాన్ని మాత్రం తిరిగి కొనుక్కోలేడు. డాక్టర్లు సైతం పెద్ద పెద్ద ఆపరేషన్లు చూడండి. మన ఇజ్రాయిల్లో ఒక యవ్వన కుమారుడు పేక, అంటే మెడ మీద నుంచి ఉన్నటువంటి తలకై తెగి పడిపోతే దాన్ని మళ్ళీ కొన్ని గంటలు ప్రయాసపడి ఏం చేశారంటే తలకాయని అంటించేశారు. అంటే ఎంత టాలెంటెడ్ పర్సన్ చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి విద్య కలిగినటువంటి వారు చూడండి, ఎంత జ్ఞానాన్ని సంపాదించారో చూడండి. అంటే మెడకాయ మీద తలకాయ నరికేస్తే అది మళ్ళీ అతికించడానికి అవుద్దా? కానీ ఆ బాలుడికి సర్జరీ చేసి కొన్ని గంటల తర్వాత ఆ బాలుడు మళ్ళీ నార్మల్ గా అయ్యేంతగా వారు సర్జరీ చేశారు. యావత్ ప్రపంచం అంతా కూడా అది ప్రజ్వలించిందంతే. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఒక మిరాకిల్ గా చూశారు. ఒక మాట అడుగుతాను, చెప్పండి, ఆ బాలుడు చిరకాలం అలా ఉండిపోతాడా? చెప్పండి, ఉండిపోతాడా? మాట్లాడుతున్న నేనైనా కావచ్చు, వింటున్న మీరైనా కావచ్చు, ఈ సప్త తరంగాల ద్వారా వింటున్నటువంటి తన ధాన్యాలు, మంచి పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, పొలాలు కలిగినటువంటి వారు ఎవరైనా కావచ్చు, ఒకరోజు ఏం రాకుండా ఉంటది? మరణం రాకుండా అస్సలు ఉండనే ఉండదు. మరణం ఖచ్చితంగా వస్తుంది. అయితే ఆ మరణము రాకముందే నువ్వేం చేయాలంటే భయపడాలి. అది ప్రభువుకు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సమస్తాన్ని చూడగలిగినటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు చీకటి కలిగినటువంటి బంధకాల్లో ఉన్నవేమో, నా దేవుడు నిన్ను వెలుగులోనికి నడిపించగలడు. హల్లెలూయా. ఒకవేళ నీవు ఏమాత్రము పతనమైపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో, నిన్ను పతాక స్థితిలోనికి నడిపించగల సామర్థ్యం కలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం తీసి చదవండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని
తీసి చదువుదాం. చాలా చక్కగా ఆ మాట తెలియజేస్తున్నాడు అక్కడ. చదవండి. నేను లోకమునకు వెలుగును. అక్కడి నుంచి చదువుదాం. నన్ను వెంబడించువాడు. ఎవరిని వెంబడించారంట? చాలా మంది లోకంలో ధనాన్ని వెంబడిస్తారు, చాలా మంది లోకంలో బంగారాన్ని వెంబడిస్తారు, అందమైన అమ్మాయిని వెంబడిస్తారు, అందమైన అబ్బాయిని వెంబడిస్తారు, ఆస్తులు ఉన్నవారిని వెంబడిస్తారు, పేరున్నవాడిని వెనకాల తిరిగితే అబ్బా మంచి పేరు వస్తుందిరా అని పేరున్నోడు వెనకాల తిరుగుతారు. బాగా డబ్బున్నోడు వెనకాల తిరిగారు అనుకో, వాడు ఏదైనా మందు పట్టిస్తాడు, లేకపోతే ఇంకేమైనా తినిపిస్తాడు, ఇంకేదైనా చేపిస్తాడు. ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది, నన్ను వెంబడించేవాడు. ఎవరినంట? క్రీస్తును వెంబడించేవాడు. ఆ కింద అంటాడు చూడండి, చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. హల్లెలూయా. లోకముతో నడిచేవనుకో పతనంలోనికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. లోకమును కలుగు చేసినటువంటి దేవాది దేవునితో నడిచేవనుకో, నేను చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు, చీకటిలో నడువక జీవపు వెలుగులో కలిగి నువ్వు నడుస్తావు. హల్లెలూయా. ఒకవేళ ఏ చీకటి కలిగినటువంటి బంధకాల్లో నువ్వు ఒకవేళ ఉన్నావేమో, దేనికి బానిసైపోయి ఉన్నావేమో, దాని నుంచి ప్రభువు నీకు విడుదల ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. ఆయన విడుదల ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు దేనికోసమైతే ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అయితే ఆ ప్రయాస నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే, ప్రయాసకు తగిన ప్రతిఫలం పొందుకోవాలంటే దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆ కిరీటం కొరకు మనం పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనకారుడు 103వ కీర్తన 4వ అధ్యాయం అంటాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కటాక్షములు? కరుణా కటాక్షములు నీకు నాకు మనందరికి కిరీటముగా ఉంచబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ కిరీటాన్ని, ఆ క్రౌన్ ని నువ్వు ధరించుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలంటే, ప్రభువును వెంబడించేవాడుగా ఉండాలి, ప్రభు మాటలను వెంబడించేవారుగా ఉండాలి. లేదండి నేను లోకాన్ని వెంబడిస్తాను, ప్రభువుని వెంబడిస్తాను అన్నారు అనుకోండి, బైబిల్ గ్రంథంలో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, అననీయ సఫీరాలు. ఈ అననీయ సఫీరాలు ఏం చేశారయ్యా అంటే, అపోస్తులుల అన్నాడు ప్రభు పని కోసం చరచర ఆస్తులన్నీ కూడా అమ్మించి ప్రభువు పనిలో విస్తారంగా సేవా పరిచర్యలు కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ అననీయ సఫీరాలు కూడా వారుకున్నటువంటి చరచరాస్తులు ఏం చేశారంటే అమ్మేసి సేవకి ఇవ్వాలని ఆశపడ్డారు. కానీ ఇచ్చేలోపే వారిలో ఒక దరిద్రం ఏర్పడింది, ఒక దరిద్ర ఆలోచన వచ్చేసింది. మనం అంతా ఇచ్చేస్తే రేపు సంగతి ఏంటి, రేపు పరిస్థితి ఏంటి, కాబట్టి కొంచెం మనం వెనకాల దాచుకుందాం, కొంచెం ఇచ్చేద్దామని ఫస్ట్ భర్త వెళ్ళాడు, తర్వాత భార్య వెళ్ళింది. మీరు అమ్మితే ఎంతైనా వచ్చిందంటే, అవును ఇంతే వచ్చింది. వారు ఏమయ్యారయ్యా అంటే అక్కడికక్కడే మరణించారు, అక్కడికక్కడే మరణించారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మరి నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో. దేవుణ్ణి వెంబడించి నడిచేవాడుగా నీవు నేను మనమందరము కూడా ఉందుముగాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట తీసి మనం చదువుదాం. అలా మనం ఉండాలంటే ప్రయత్నాలు చేయాలి కదా. ఆ ప్రయత్నం మనం చేసేటప్పుడు ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వాలి కదా. సఫలం అవ్వాలంటే నువ్వేం చేయాలంటే, చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం తీసి చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం తీసి చదవండి. నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ
నీకు కలుగునట్లు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. యెహోవా ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడంట. ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడంట? నీవు ఆయన్ని వెంబడించినప్పుడు, నీవు ఆయన మాట విన్నప్పుడు, నీవు ఆయనతో పాటు నడిచినప్పుడు, నీవు ఆయన ఆజ్ఞలను ధిక్కరించకుండా, ఆయన ఆజ్ఞలను వ్యతిరేకించకుండా ఆజ్ఞానుసారమైనటువంటి జీవితంను జీవించినప్పుడు, అప్పుడు నీకేం చేస్తాడంట? దీవెనలను ప్రసాదిస్తాడంట. నీ ప్రయత్నములన్నిటిలోనూ నీకు ఏమిస్తాడంట? దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపిస్తాడు. అయితే ఆ ఆజ్ఞను నువ్వు వినేవాడివిగా ఉండాలి. ఈరోజు చాలా మంది చెవి కలిగిన వారు ఉన్నారు, చక్కగా వినిపిస్తున్నాయి, కానీ ఆత్మస్వరం మాత్రం వినలేకపోయినటువంటి చెవులు కలిగిన వారై ఉన్నారు. అందుకే లేఖనం కూడా ఏం తెలియజేస్తుందంటే, చాలా మంది దురద చెవులు గలవారు ఉన్నారట. ఏం చెవులు గలవారు? దురద చెవులు గలవారు ఉన్నారట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, దురద చెవులు గలవారు అంటే చాలా మంది వృద్ధులు, కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు, ఆ కోళ్ళ యొక్క వెంట్రుకలను తీసి వాటిని ఈ చెవిలో పెట్టుకొని చాలా చక్కగా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారంటే అయ్యలు, ఆ దురద కాస్త ఎక్కడ తీసుకెళ్తుందంటే ఎక్కడో ఒక అగాధంలో తీసుకెళ్ళి పడిచేస్తారు. అంటే ఇప్పుడు వారు దేన్ని వెంబడిస్తున్నారు? కాదు కాదు, కోడి వెంట్రుకను వెంబడిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ దురద చెవులు కలిగిన వాడు అయి ఉన్నావేమో. అటువంటి స్వభావం నేను ఉండకూడదు. ఇది లోక సంబంధమైనటువంటి దురద. పర సంబంధమైనటువంటి విషయంలోనికి వచ్చినట్లయితే ఆత్మీయ మాటలను నువ్వు వినకుండా చేయడానికి సాతానుగాడు ఏం చేస్తాడంటే నీ చెవులను మూసేస్తాడు. జాగ్రత్త. ఒకవేళ నీ చెవులను మూసిపోతున్నాయేమో, ప్రభుతో, ప్రభువా ఇదిగో నా చెవులు నీ మాటలు వినలేకపోతున్నాయా అని ఒక ప్రభువుకు ఒక మాట చెప్పు అనుకో, ఆయన నీ చెవులో ఉన్నటువంటి మొత్తం చెత్త మొత్తం తీసి పడేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చక్కనైనటువంటి మాటలు, ఆత్మస్వరము నువ్వు వినడానికి కావలసినటువంటి చక్కనైన ఆ వినికిడి శబ్దాన్ని దేవుడు నీకు కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నామాన్ని మనము ఎప్పటికప్పుడు వినేవరంగా ఉండాలి, గ్రహించే వరంగా ఉండాలి, ఆయన్ని వెంబడించే వరంగా ఉండాలి. అప్పుడు చీకటిలో కూడా నీ దీపం ఆరిపోదు. హల్లెలూయా. చీకటిలోని దీపము ఆరిపోదు. చూడండి, ఒక్క మాట తీసి మనం చదువుదాం. కీర్తనల భాగం నుంచి 18వ అధ్యాయము 28వ వచనం తీసి చదవండి. కీర్తనల భాగము 18వ సంకీర్తన 28వ వచనం తీసి చదవండి తొందరగా. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేస్తాడండి? చీకటిలో నుంచి వెలుగులోని నడిపిస్తాడు. ఒక మాట చెప్తాను వినండి. మేము ఇటు నుంచి ట్రైన్లో వెళ్ళినప్పుడు, రాత్రి ట్రైన్ ఎక్కాం. రాత్ర చీకటి కదా అంతా, కానీ తెల్లవారు అవుతున్నప్పుడు వెలుగు ఏం చేస్తుందంటే చీకటిని చీల్చుకొని వస్తుంది అనమాట. ఎలా అండి? చీకటిని చీల్చుకొని, ఓ చీకటి పో అని అన్నట్లుగా, అలా అన్నట్టుగా చీకటిని చీల్చుకుంటూ 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 వెలుగు వచ్చినట్లుగా మనలో ఉన్నటువంటి ఆ పాపం అనేటటువంటి చీకటిని, శాపం అనేటటువంటి చీకటిని కూడా ప్రభువు ఆయన బలమైనటువంటి హస్తములో నుంచి వచ్చినటువంటి ఆ కిరణాలు, లేక ఆయన చూపులలో నుంచి వచ్చినటువంటి ఆయన కిరణాల వెలుగు నిన్నేం చేస్తుందంటే ఆ చీకటిలో నుంచి విడుదల కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఆశ్చర్యమైనటువంటి ఘోరమైన సంగతులను నువ్వు చూడాలంటే నీ దీపము చీకటిలో కాదు, ఎక్కడ కూడా ఆరిపోకూడదు. హల్లెలూయా. ఆరిపోకూడదు. అలా ఆరిపోకుండా ఉండాలంటే నీవు
ప్రభువా అని ఆయన వైపు చూసేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తావో ఆయన ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను చెయ్యి అందించి నేను నీకు తోడున్నానని చెప్తాడు. హల్లెలూయా. మోసేతో అంటాడు కదా, మోషే నువ్వు వెళ్ళు, నేను నీకు తోడే ఉన్నాను, నేనున్నాను, నువ్వు వెళ్ళు. అయ్యయ్యో ప్రభువా, నేను ఎత్తోడు ప్రభువా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను ప్రభువా, నేను పిరుకోడు ప్రభువా, నేను మాట్లాడలేను ప్రభువా. కానీ ప్రభువు అంటున్నాడు, ఓ మోషే, నిన్ను మిద్యాన్ అరణ్యంలో 40 సంవత్సరాలు తీసుకొని రావడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో నువ్వు అంటున్నావు కదా, నీకున్నటువంటి నత్తే, నీకున్నటువంటి ఈ భయం, నేను మాట్లాడలేను, అమ్మో వారంటే నాకు దడ, ఇలాంటివన్నీ నీ నుంచి పోగొట్టాలనే ఈ మిద్యాన్ అరణ్యంలో తీసుకుని వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మిద్యాను అరణ్యం నుంచి నేరుగా కోటలోని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరిని వెంబడించాడంటే క్రీస్తుని వెంబడించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చివరగా గోతులో ఉన్నాడు. గోతులో ఉన్నటువంటి యోసేపు ఎక్కడికి వెళ్ళాడంటే సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎవరిని వెంబడించాడు? ఎవరిని వెంబడించాడు? క్రీస్తుని వెంబడించాడు, ప్రభువుని వెంబడించాడు, దేవుని వెంబడించాడు అంతే. మరి ఈ రోజు నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు? లోకంలో వెంబడించినట్లయితే ఆ గోతులోనే ఉంటావు. కానీ యోసేపు వలె మళ్ళీ ఆ గోతు నుంచి విలువైనటువంటి స్థానంలోనికి, రాజు తర్వాత రాజు అంతటి స్థానంలో రథం కట్టి నిన్ను ఊరేగించాలంటే నేను మనం అందరం ఎలా ఉండాలంటే క్రీస్తుని వెంబడించే వారముగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి విషయమందు కూడా అయ్యో ప్రభు చూస్తున్నాడే, అయ్యో నాతో పాటు వస్తున్నాడే అని గ్రహించేవాడుగా ఉండాలి. చివరిగా ఒక మాట, డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒకరోజు బీచ్ ఒడ్డునున్నటువంటి ఆ సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ క్రమంలో బిల్లీ గ్రహం గారి యొక్క పాదాలు అలా ఆ ఇసుకలో పడతా ఉన్నాయి, ఆ అడుగులు పడతా ఉన్నాయి. ఆ అడుగులు పడతా ఉంటే కొంత దూరం వెళ్ళాక ఈ బిల్లీ గ్రహం గారి యొక్క పాదాలతో పాటు పక్కన కూడా ఎవరో పాదాలు పడుతున్నాయి. అప్పుడు బిల్లీ గ్రహం మనసులో అనుకుంటున్నాడు, యేసయ్యా నువ్వు నాతో పాటు వస్తున్నావు కదయ్యా, నాకు అర్థమైంది, నువ్వు కూడా నాతో పాటు నా పక్కనే వస్తున్నావు కదా, ఓకే ఓకే రా రా అని మనసులో అనుకుంటున్నాడు. అయితే కాస్త దూరం నడిచాడు, ఇంకొంచెం దూరం నడిచాడు. దూరంగా ముళ్ళ కంచె, గాజు పెంకులు, కాలు పెడితే వెంటనే కాళ్ళు తెగిపోతాయి, అటువంటి సూదంటి రాళ్ళు అక్కడ ఉన్నాయి. బిల్లీ గ్రహం నవ్వుకుంటూ మనసులో, యేసయ్యా అక్కడ ముళ్ళున్నాయి, అక్కడ గాజు పెంకులు ఉన్నాయి, సూదంటి రాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తావు లేదు నేను చూస్తాను నాకు అని మనసులో నవ్వుకుంటూ బిల్లీ గ్రహం నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్ళాడు, అడుగేశాడు. ఇంకా వెనక ముందు చూడకుండా అడుగుల మీద అడుగులు వేసుకుంటూ ఆ కంచె బాట లేక ఆ ముళ్ళ బాటని దాటేశాడు. దాటి అక్కడ ఆగి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే రక్తసిక్తమైపోయినటువంటి పాదాలు అచ్చులు అక్కడ కనిపిస్తా ఉంటే వెంటనే బిల్లీ గ్రహం అన్నాడు, యేసయ్యా ఎంత కష్టంలో ఉన్నప్పుడు ఈ కాళ్ళకి గాయాలు అవుతాయని తెలిసి కూడా నువ్వు మాత్రం నాతో పాటు రాలేదు అని యేసయ్యతో బిల్లీ గ్రహం అంటుంటే, బిల్లీ గ్రహంతో యేసయ్య చిన్న మందహాసం చేస్తూ అంటున్నాడు, బిల్లీ అక్కడ ఆ గాజు పెంకులు, అక్కడున్నటువంటి ఆ మేకులు, అక్కడున్నటువంటి ఆ ముళ్ళ కంచె నీ కాళ్ళకు గుర్చుకుంటాయని నేను నిన్ను నా చంకరెత్తుకొని నడుచుకొని ఇక్కడ నిన్ను దింపాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాళ్ళు మచ్చలు నీ కాళ్ళు మచ్చలు కాదు, ఇదిగో నా కాళ్ళ నుంచి కారుతున్నటువంటి రక్తము అనగానే బిల్లీ గ్రహం కళ్ళంట నీళ్లు కారుస్తూ, ప్రభువా కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, వ్యాధులు వచ్చిన, బాధలు వచ్చిన, కన్నీళ్లతో ఉన్నప్పుడు నీవు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదయ్యా అని బిల్లీ గ్రహం బోరున కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావేమో నీ కష్టంలో దేవుడు నీ దగ్గరికి రావట్లేదని,
నువ్వు అనుకుంటున్నావేమో నీ ఇబ్బంది పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయుడిగా లేవని. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ప్రభువు నేనున్నాను అని చెప్పాడు కానీ నాకు మాత్రం తోడు సహాయము చేయట్లేదని. ఒకవేళ అలా నువ్వు అనుకున్నట్లయితే ఖచ్చితంగా పప్పులో కాదు తప్పులో కాలు వేసిన వాడు అవుతావు. జాగ్రత్త. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. తల్లి గర్భములో పిండముగా రూపొందించబడక ముందే నీ తల్లి గర్భములోనే నీతో మాట్లాడినటువంటి దేవుడు. నీ స్థితి ఎలా ఉంటుందో, నీ పరిస్థితులు ఎలా ఉంటాయో, నువ్వు ఎక్కడ ఉంటావో, ఏం చేస్తావో, నీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతీది కూడా క్షుణ్ణంగా ఎరిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనపై ఆనుకుని జీవించు. ఆయన కొరకు నువ్వు నిలబడు. అప్పుడు నిన్ను ఆయన బలపరుస్తాడు, చేయందిస్తాడు, సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే అని ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి మోకరించి ప్రభువును నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా నా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. హల్లెలూయా అంటాడు కదా, భక్తుడు అంటాడు కదా, యెహోవా కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. హల్లెలూయా. ఎవరండి ఆయన? కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తే దేవుడు. ఒకవేళ ఏ ఇబ్బందుల ద్వారా నువ్వు కృంగిపోయావు, ఏ ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల ద్వారా నువ్వు కృంగిపోయావు, ఏ తల్లిదండ్రుల విషయంలో నువ్వు కృంగిపోయావు, ఏ భార్య భర్తల ద్వారా నువ్వు ఒకవేళ కృంగిపోయావు, ఏ బిడ్డల ద్వారా నువ్వు కృంగిపోయావు, ఏ స్నేహితుల ద్వారా నువ్వు కృంగిపోయావో నాకు తెలియదు కానీ నా దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, యెహోవా కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. హల్లెలూయా. ఆయన లేవనెత్తే దేవుడు, లేవనెత్తే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన వైపు చూస్తూ నువ్వు నడువు, ఆయన కొరకు జీవించు. నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, ఆయన చేయి నీకు అందిస్తాడు, నిన్ను ఆయన దాచి ఉంచినటువంటి కిరీటానికి సిద్ధపరుస్తాడు. అట్టి భాగ్యము, అట్టి ధన్యత మనమందరము కూడా ప్రభు ద్వారా పొందుకొందుముగాక. ఆమేన్. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటల ద్వారా బలపరచబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల నిమిత్తమై, వాక్యం నిమిత్తమై మన మధ్యన తమ్ముడు ప్రైజ్ ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఈ మాటల చేత మనల్ని ప్రభు ఏ విధంగా అయితే బలపరిచారో మాటల చేత మనం బలపడ్డాం. ఇదిగో ఒకవేళ ఏ బలహీనతలో ఉన్నాము, ఏ బలహీనటువంటి స్థితిగతుల్లో ఉన్నాము, వాటన్నిటి నుంచి కూడా ప్రభు మనల్ని విడిపింపబోతా ఉన్నాడు. ఏ కృంగుదల్లో ఉన్నామో, ఏ చీకటిలో ఉన్నామో ఆ చీకటి నుంచి విడుదల కలుగు చేయడానికి ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. వెలుగు లోనికి నడిపించగల సామర్థ్యం కలిగిన దేవుడని హృదయపూర్వకంగా మనం గ్రహించి ప్రార్థన చేద్దాం. తమ్ముడు ప్రార్థన చేస్తే ప్రార్థనలు ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రం తండ్రి. ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలో సమస్తాన్ని కలుగజేసిన వాడా, మమ్మల్ని తండ్రి ప్రభా నీ రూపులో చెక్కుకొని తండ్రి ప్రభా, నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకొని తండ్రి ప్రభా, ఈ లోకములో తండ్రి మీ కుమారులుగా మమ్మల్ని సృష్టించిన ఏకైక తండ్రి, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, యథార్థమంతుడవు తండ్రి ప్రభా, సర్వోన్నతుడవు, సర్వ సృష్టిని కలుగజేసిన వాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇగో తండ్రి ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానంకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, పౌలు గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి ప్రభా, ఇగో తండ్రి ఈ లోకాన్ని పెంట కుప్ప మీదగా చూశాడు తండ్రి ప్రభా. దేవా తండ్రి, మా జీవితం పట్ల కూడా తండ్రి ప్రభా, ఈ లోకంలో ఉన్న వాటిని మేము ఆశించకుండా ప్రభా, మీ మాటలపై తండ్రి ప్రభా మేము తండ్రి అనుదినము అనుక్షణము కూడా తండ్రి ప్రభా మీ యొక్క వాక్యం అనే వెలుగులోని నడిపించేలాగా మమ్మల్ని తండ్రి ప్రభా నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రార్థనలోను, సహవాసము యందు తండ్రి ప్రభా, తండ్రి ప్రభా రొట్టె విరిచటి యందు తండ్రి ప్రభా, తండ్రి నేను ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభా, ఉపవాసం చేసినప్పుడు తండ్రి ప్రభా, మాకు ఒక్క మంచి కన్నీటి ప్రార్థన మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మేము వేసే ప్రతి ఒక్క అడుగులో తండ్రి ప్రభా, దేవా నీ యొక్క వాక్యం అనే వెలుగులో నడవడానికి సాయం చేయండి దేవా తండ్రి. మీ వైపు చూస్తూ మేము కొనసాగడానికి సాయం చేయండి ప్రభా. తండ్రి ప్రభా, లోకస్తులకి తండ్రి ప్రభా, అపవాదికి మేము ఎటువంటి రీతిలో అయినా తండ్రి ప్రభా పడిపోయినట్లయితే ప్రభా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. దేవా మీ యొక్క వాక్యం అనే వెలుగు ద్వారాగా తండ్రి ప్రభా మేము వెలుగులోని తండ్రి ప్రభా మీ యొక్క అభిషేకము కలిగి తండ్రి ప్రభా మీ యొక్క మార్గములో నడవడానికి సాయం చేయండి ప్రభా.
దేవా ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి ప్రభా మాకు తెలియజేయండి. ఈ లోకంలో ఎటు రీతిగా జీవించాలో ఒక నడవడికి రీతిలో తండ్రి ప్రభా మేము నడవడానికి సాయం చేయండి. మీ వాక్యం అనే వెలుగులో ఉండడానికి సాయం చేయండి తండ్రి ప్రభా. దేవా తండ్రి ప్రభా తండ్రి మేము తండ్రి ప్రభు యథార్థంగా జీవించడానికి సాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. పరిశుద్ధంగా ఉండడానికి సాయం చేయండి తండ్రి ప్రభా. మాట్లాడే తీరులోని కంటి చూపు చూసే విధానంలో తండ్రి ప్రభా, చెవులు వినే ద్వారకలో తండ్రి ప్రభా, తండ్రి ప్రభా మా యొక్క నడవడికి ద్వారాగా తండ్రి ప్రభా యథార్థంగా ప్రవక్తన కలిగి జీవించడానికి సాయం చేయండి తండ్రి ప్రభా. దేవ క్యారెక్టర్ లేనివాడు నా వాడు కాడని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా, తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా ప్రవక్తను కలిగి జీవించడానికి తండ్రి ప్రభా తండ్రి మీకు సాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. దేవా మీ నామములో మేము ఎదగడానికి సాయం చేయండి. అనుక్షణము అనుదినము తండ్రి నీ వైపు చూస్తూ మేము కొనసాగడానికి ఈ లోకంలో తండ్రి ప్రభా మీ యొక్క కృపను దయచేయమని వేడుకుంటున్నాను. నీ ప్రేమని తండ్రి ప్రభా ఇతరులకి వెదజల్లడానికి దేవా మా యొక్క వాక్యమనే మీ యొక్క వాక్యమనే వెలుగు తండ్రి ప్రభా అనేక ప్రజలకు మేము తెలియజేయడానికి సాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. మా యొక్క తండ్రి ప్రభా మేము చేసే ప్రతి ఒక్క పనిలో తండ్రి ప్రభా తండ్రి మేము యథార్థంగా జీవించడానికి సాయం చేయండి. పరిశుద్ధత కలిగి మేము జీవించడానికి సాయం చేయండి అని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. దేవా తండ్రి మీ యొక్క వైపు చూస్తూ మేము తండ్రి ప్రభా పాపం అనే తండ్రి ఊబిలో పడిపోయి ఉన్నట్లయితే ప్రభా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా తండ్రి ప్రభా. మీ యొక్క వాక్యం అనే మాటల ద్వారా మమ్మల్ని తండ్రి ప్రభా వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. మా యొక్క తండ్రి ప్రభా ఆత్మల్ని తండ్రి ప్రభా నీ యొక్క అభిషేకం కలిగి ఉంచడానికి సాయం చేయండి దేవా. మేము తండ్రి ప్రభా మా యొక్క దీపాలు ఆరిపోయిన స్థితిలో ఉన్నాయి ప్రభా. దేవా వెలిగించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మీ వాక్యం అనే వెలుగుతో తండ్రి ప్రభా రగిలించబడి తండ్రి ప్రభా మీ యొక్క వాక్యం అనే వెలుగులో నడవడానికి అనుక్షణము అనుదినము నీ యొక్క కృప ద్వారా మేము నడవడానికి సాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. దేవా ఇప్పటి వరకు తండ్రి ప్రభా వాక్యం మాట్లాడిన వంటి తండ్రి ప్రభా సేవకులకి మీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఉన్న కొద్ది మంది అయిన ప్రభా మీ యొక్క వాక్యం అనే తండ్రి ప్రభా వెలుగులోని మేము వినే ద్వారాగా మమ్మల్ని మాకు చూపించిన వంటి ఈ యొక్క కృపకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఈ సమయాన్ని ఇచ్చిన వంటి తండ్రి ప్రభా మీకే మేము వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. దేవ సేవకులను ఇంకా అభిషేకించండి, ఇంకా అభివృద్ధి పరచండి. అనేక జిల్లాలకి అనేక రాష్ట్రాలకి తీసుకొని తండ్రి ప్రభా మీ యొక్క వాక్యం అనే తండ్రి ప్రభా తండ్రి మాటలు అనేకులకి తెలియచేయడానికి రక్షణ సువార్తలు నడిపించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇక మాతో పాటు కలిసి ఏకీపిస్తున్నటువంటి ప్రభా మా యొక్క అన్నదమ్ముల్ని చెల్లిని అందరినీ కూడా తండ్రి ప్రభా తల్లిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. మా యొక్క పరిస్థితులు మీకు ఏటో మేము చెప్పవలసిన లేదు తండ్రి ప్రభా. సమస్తాన్ని ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. దేవా మా యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడవు, మీ యొక్క కృప ద్వారా మమ్మల్ని రక్షించే నాదుడవు తండ్రి ప్రభా. నీ ప్రేమ చేత మమ్మల్ని నడిపించే ఏకైక తండ్రివి తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఇగో తండ్రి ప్రభా ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో లేచి నిలబడదాం. లేచి నిలబడి